దేవదూతల సముఖములోను, అలాగే మన రక్షకుడైన క్రీస్తు యొక్క సముఖములోను, అలాగే మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో నేను కొన్ని ప్రమాణాలు అడుగుతాను నేను. ఓకేనా? రైట్. మరి క్రీస్తు వారు నీ కొరకు, నీ పాపముల కొరకు పరలోకాన్ని వీడి, పరలోకాన్ని వదిలి పాపిష్టి లోకానికి నీ కొరకు శరీరాన్ని ధరించుకొని నీ కొరకు ఈ భూమి మీద మానవ అవతారిగా కన్యక గర్భమందు జన్మించి నీ కొరకు మరి కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణాలు ఇచ్చి సమాధి చేయబడిన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు అని నువ్వు నమ్ముతున్నావా? ఒకటి. రెండోది, యేసుక్రీస్తు దేవుడని, క్రీస్తు దేవుని కుమారుడని, క్రీస్తు ద్వారా నీకు పరలోక రాజ్యం వస్తుందని, పరలోక రాజ్యం లభిస్తుందని నిజముగా నువ్వు విశ్వసిస్తున్నావా? రైట్. మరి ప్రభువు నమ్ముకున్న నీవు మరణ పర్యంతం వరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఆటుపోటులైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత నష్టమైనా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి సమస్య అయినా మరణ పర్యంతం వరకు క్రీస్తులో పరిశుద్ధాత్మ దేవునితో సహకారం చేస్తూ, లేదంటే సహవాసం చేస్తూ మరణ పర్యంతం వరకు నమ్మకముగా ఉండగలవా? 3. 4వది, మరి ఈరోజు బాప్తియం తీసుకోవడానికి సిద్ధపడుతున్న నీవు మరి కొన్ని క్షణాల్లో సంఘములో ఒక సంఘ సభ్యురాలుగా, సంఘములోనికి ఒక మంచి విశ్వాసగా చేర్చబడిన నీవు అపోస్తుల బోధ యందును, అపోస్తుల సహవాసం యందును, అపోస్తుల రొట్టె విరుచుట యందును, అపోస్తుల ప్రార్థన చేటు యందును మరణ పర్యంతం వరకు ఎడతెగిపోకుండా ఉంటావా? ఓకే. 4. 5వది, ఈ బాప్తిజం మరి నీ ఇష్టపూర్వకంగా, నీకు సంతోషపూర్వకంగా నిజంగా వాక్యాన్ని గ్రహించి, వాక్యాన్ని అర్థం చేసుకుని మరి నీ సంతోషంగా ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా, లేకపోతే ఎవరైనా బలవంతం చేటు ద్వారా తీసుకుంటున్నావా? బాప్తిజం బలవంతం ఏం లేదు, నా ఇష్టపూర్వకంగానే తీసుకుంటాను. ఓకే, దట్స్ ఆల్. ప్రార్థన చేసుకుందాం. అంతే ప్రమాణం. ప్రేమగల తండ్రి, మంచి దేవా, మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనాలు. ఇగో తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన పాదాలు ఎదుట, పరిశుద్ధమైన దూతల ఎదుట, మా కొరకు ప్రాణం ఇచ్చిన రక్షకుడైన క్రీస్తు ఎదుట, మాతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఎదుట, సంఘ సమూహం ఎదుట నీ కుమార్తెకు నేను తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలోనికి నేను బాప్తిసం ఇస్తున్నాను.